అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్రవంతి బ్లాగ్స్. నేనైతే దోసలు వేశాను, లేదంటే చపాతీ చేశాను. కానీ ఈ పచ్చళ్ళు రొట్టెలు చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. ఏదో తినగ తినగ మేము తియ్యనుండు అన్నట్టు చెయ్యక చేయగా ఇవి కూడా పర్ఫెక్ట్‌గా వస్తాయేమో అనే ఉద్దేశంతో మాత్రం ఇవైతే ప్రిపేర్ చేస్తున్నాను. కానీ ప్రాసెస్ అయితే కరెక్టేనా కాదా అనేది మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. మా చిన్నతనంలోనైతే మా అమ్మ రోజు పనికి వెళ్ళేది. ఏదైనా ఒకరోజు ఇంటికాడుంటే మాత్రం మా నాన్న అయితే రొట్టెలు చేయమని అడిగేవారు. మేమైతే వెళ్లి పిండి పట్టించుకొచ్చేవాళ్ళం. అవైనా పజ్జొన్న రొట్టెలు కాదు, బియ్యం పిండితోనే చేసేది. కానీ ఎంతో టేస్టీగా ఉండేది. తోటకూర, చేపల పులుసు అయిన రోజు మాత్రం మా అమ్మ కంపల్సరీగా రొట్టెలు చేసేది. వాటికే మేము ఎంతో సంబరపడిపోయేవాళ్ళం. అలా ఉండేది అప్పటి రోజులు. కానీ ఇప్పుడు మాత్రం 10 రకాలుగా తెచ్చి పిల్లల ముందు పెడితే, ఇటు సైడ్ పెడితే అటు సైడ్ తిరిగి ఉంటున్నారు. ఈ రోజుల్లో పిల్లలకు తినిపించడం అనేది మాత్రం పెద్ద టాస్క్ అయిపోయింది. అయితే మీ ఇంట్లో ఇడ్లీ, దోస, చపాతీ మాత్రమే చేస్తారా? ఈ పజ్జొన్న రొట్టెలు కూడా ఎప్పుడైనా చేస్తారా? తప్పకుండా కామెంట్ చేయండి. అయితే ఈ ప్రాసెస్ కరెక్టేనా మరి కాదా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్‌ని అయితే సపోర్ట్ చేయండి. ప్లీజ్ అండి, ఛానల్‌ని సపోర్ట్ చేయండి.